గురువారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, పాలకూర్ల రవికాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, పాలకూర్ల రవికాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం చాలా కీలకమని, యూత్ కాంగ్రెస్లో ఎవరైతే క్రియాశీలకంగా, సమర్థవంతంగా, చురుకుగా ఉంటారో వారికి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఒక యూత్ కాంగ్రెస్లో కోశాధికారిగా పనిచేశారని, ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు యూత్ కాంగ్రెస్లో వివిధ హోదాలలో పనిచేశారని అన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇతర పార్టీల నుండి పలుమార్లు ఆహ్వానం వచ్చినప్పటికీ ఆయన ఏనాడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదని అన్నారు. యువజన నాయకులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సోషల్ మీడియా వేదికగా పార్టీకి మద్దతు ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అధిష్టానం పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రావ్యారెడ్డి, కరీముల్లా బేగ్, అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.